ప్రభుత్వాలకు కానీ న్యాయస్థానానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్యాయపోయిన అమ్మాయిలకు న్యాయం చేయండి, తప్పకుండా న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ఎందుకంటే అందరి తల్లుల్లాగా అన్యాయం అయిపోయిన తల్లులు కూడా అలాగే కంటారు, అలాగే పోషించుకుంటారు, అలాగే ప్రేమతో పెంచుకుంటారు. వాళ్ళకి న్యాయం చేయండి. ఇంకొకటి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాళ్ళని నేను విన్నవించుకుంటున్నాను. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నవిస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి మీ పరిపాలన చాలా బాగుంది. అందులో మహిళలకు మీరు చాలా చేస్తున్నారు. మామూలు జనాలకు కూడా, మామూలు కామన్ పీపుల్కి కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేసిండ్రు. అంటే మహిళలను ఆదుకుంటున్నట్టే. ఇంకా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు పెట్టిండ్రు. అదే కాకుండా కళాకారులకి, ముఖ్యంగా సినిమా కళాకారులకి మీరు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకే ఇంత చేస్తూ ఉంటే మీకు తెలంగాణలో ఒకే ఒక్క హీరోయిన్ ప్రత్యూష బతికుంటే ఈ తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, తెలుగు ప్రజలకి ఎంతో పేరు తెచ్చేది కదా. ఒక కళాకారునికి, ఒక నటిగా ఎంతో పేరు తెచ్చేది. కానీ అన్యాయం అయిపోయింది. చంపేసిండ్రు, మర్డర్ చేసిండ్రు, రేప్ చేసిండ్రు. ఇంత అన్యాయం అయిపోయిన తెలంగాణ నటి, తెలంగాణ ప్రత్యూష కుటుంబము ఈ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారికి గుర్తు రావట్లేదా? ఇంతమంది కళాకారులను ఆదుకుంటున్నారు మీరు, ఇంతమంది కళాకారులను పిలుచుకొని ఆదుకుంటున్నారు, ఏదో ఒక సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి మా కుటుంబానికి ఎందుకు చేయట్లే? ప్రత్యూష కుటుంబం ఎందుకు మీకు గుర్తుకు రావట్లే? మమ్మల్ని ఎందుకు సహాయ సహకారాలు అందించారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్. నేను వెళ్ళి కలిసా. మేడం ఒక్క నిమిషం, నేను వెళ్ళి కలిసా. సార్ ప్రత్యూష కుటుంబానికి సాయం చేయండి అని చెప్పి గవర్నమెంట్ రాగానే వెళ్ళి కలిసిన. కోమటిరెడ్డి గారిని వినయంగా అడుగుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నా. ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నా. ప్రత్యూషను గుర్తించండి. మంచి నటి, తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ అన్యాయం అయిపోయింది, వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది. ప్రత్యూషను గుర్తించండి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి. అందరి కళాకారులను ఎట్లా ఆదుకున్నారో ప్రత్యూష కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఒక బిడ్డని కోల్పోయిన తల్లిగా, మాలాంటి ఆడపిల్లలకి ఒక తల్లిగా ఏం చెప్పాలనుకుంటున్నారు బిగ్ టీవీ నుంచి? నేను నా కూతుర్ని, అందరు అమ్మాయిలలో నా కూతుర్ని చూసుకోవాలని 2002 సెప్టెంబర్లో ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ని ఓపెన్ చేసుకున్నాను. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ కోసమే చేసుకున్నా. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరు అమ్మాయిలకు ఒకటే చెప్తున్నా, ఈరోజు కూడా అదే చెప్తున్నా. జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఎన్నో చూస్తున్నాం సంఘటనలు. ఎంతోమంది అమ్మాయిలు అన్యాయం అయిపోతుండ్రు. అందరికీ న్యాయం దొరకట్లేదు. ఎవరో ఒక్కరికి ఎన్కౌంటర్ చేసి వాళ్ళ కుటుంబానికి తృప్తి చేస్తున్నారు, మానసిక శాంతి చేస్తున్నారు. కానీ అందరికీ న్యాయాలు దొరకట్లేదు. అందుకని అమ్మాయిలందరికీ చెప్తున్నాను, బయటకు వెళ్ళేటప్పుడు 4 దిక్కుల ఏమవుతుంది చూసుకోండి. మిమ్మల్ని నమ్మించే వాళ్ళు, ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత మోసాలు, అన్యాయాలు, దగాలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమ దోమ అనకుండా నేను ఇలాగే చెప్తా ఎవరికైనా, ప్రేమ లేవు, దోమలు లేవు. మీ క్యారియర్ను డెవలప్ చేసుకోండి. మీరంటూ సెటిల్ కండి, ఫైనాన్షియల్లీ సెటిల్మెంట్. నేను అనేది ఫైనాన్షియల్లీ సెటిల్మెంట్ కానీ తల్లిదండ్రులు చూసిన మంచి సంబంధాన్ని చూస్ చేసుకోండి. ఎవరిని నమ్మొద్దు, మోసపోవద్దు. మీకేమన్నా అవుతే మీ కుటుంబాలు ఏడుస్తాయి. ఇప్పుడు నేను ఏడుస్తున్నా, 23 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా. అలాగే మీకేమన్నా అవుతే మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు ఏమవుతారో ఆలోచించండి ఒక్కసారి. ఇంకా ఎవరిని నమ్మొద్దమ్మా, మిమ్మల్ని మీరే నమ్ముకోండి. అన్నీ బయట అన్నీ కూడా డేగలే ఉన్నాయి. ఎప్పుడు వేటాడాలా అని చూసే డేగలే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తును, మీ కుటుంబాన్ని డెవలప్ చేసుకోండి. ప్రత్యూష మరణం ఒక రాజకీయ ప్రకంపనే కాదు, తల్లికి కూడా ఒక ప్రశ్నగా మారింది. న్యాయం కోసము ఎదురు చూస్తుంది. నా బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగొద్దు అని అంటే నా బిడ్డ కేసులో న్యాయం కోర్టు నుంచి చేకూరుతుందని నేను అనుకుంటున్నాను. ఆడపిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా నేను ఒక చారిటబుల్ ట్రస్ట్ని ప్రత్యూష పేరు మీద స్థాపించాను. ఇప్పటికీ రన్ చేస్తున్నాను. సో నాకు ఎలా అయినా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను అని అటు ప్రభుత్వాలని, న్యాయస్థానాలను కూడా తను విన్నవించుకుంటుంది. కెమెరామెన్
వేణుతో సుజాత, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.